వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే సహించేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణ్ణి ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హెచ్చరించారు. గిరిజనులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. కురుపాం కోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కురుపాం భద్రగిరి ఆసుపత్రుల నిర్మాణాలకి గత ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయని తెలిపారు. 2 పర్యాయాలు అవకాశం పొందిన పుష్పశ్రీవాణి వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. డిఎస్సి అంశంపై అసెంబ్లీలో చర్చకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని సూచించారు. ర్యాలీలు, దీక్షలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు లోకేష్ రాజీనామా డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని జగదీశ్వరి పేర్కొన్నారు. 2 సిహెచ్సిలు ఇనాగ్రేషన్ చేసుకున్నాము. మరి ఈ రోజు నెరవేరింది అంటే అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మరి అంటే ఈ 2 సంవత్సరాలు పట్టిందని మాట్లాడారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మొన్న మీడియాతో మాట్లాడి అంటే వాళ్ళు చేసిన దానికి మేము క్రెడిట్ చోరీ చేసామని చెప్పి మాట్లాడారు. అంటే క్రెడిట్ చోరీ ఎవరు చేశారు? మొత్తం ఇప్పుడే మా నాయకులందరూ కూడా సాక్ష్యాలతో, జీవోలతో సహా విడుదల చేసిన పరిస్థితి మీరు చూశారు. మీరు తర్వాత చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి. ఈ రోజు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఏదైనా చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు గారు 2 సిహెచ్సిలు ఏవైతే మనకి భద్రగిరి అలాగే కురుపాం జీవో నెంబరు 36 15/2/2019 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు 3 కోట్లతో మరి దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే 2 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత ఎట్టకేలకు 2021 మార్చిలో పనులు ప్రారంభించడం జరిగింది. అంటే మేము ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు పనులు ప్రారంభించారు అన్ని ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడే దానికి మా దగ్గర కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. మీరేవో మాట్లాడారు అన్ని మేము చూసాం. మీ హావభావాలు అంటే ఎలా ఉన్నాయంటే ఇక్కడ గిరిజనుల పద్ధతి ఇలాగే ఉంటది అన్న విధంగా, అంటే నా పద్ధతి మేము గిరిజనులం పక్క, నువ్వెవరు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చారు, ఇవన్నీ మేము తేలుస్తాం. మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఇరిగేషన్ లో ఒక్క పని చేశారా, ఒక రైతులకి నీరు అందించారా, అవన్నీ కూడా మేమే చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు కూడా ప్రతిదీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిల్ట్ క్లియరెన్స్ అన్ని కూడా నేనే చేయించాను. అది ఒకసారి నువ్వు చూసుకో, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అద్దాలు దించుకొని చూస్తే తెలుస్తుంది. ఇరిగేషన్ నీ సొంత మండలంలో కూడా జీవో నెంబరు 164 జీవోని రద్దు చేయించేసి అక్కడ రైతులకి మెడలు కోసావు. అది నువ్వు చేసిన తప్పు కాదా? మళ్ళీ ఈ రోజు నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇచ్చావు, నువ్వేం చేసావు అని మాట్లాడతావు. ఈ రోజు మా గవర్నమెంట్ లోనే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తాం.